సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడని, దేవుని కృప మన మీద ఉన్నదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు చేస్తున్న మేలులను బట్టి, దేవుని కనికరాన్ని బట్టి మన జీవితంలో దేవుడు ఏ కార్యములు చేయాలని మన వైపు ఉన్నాడో మనం ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుడు మనతో ఉన్నప్పుడు పరిపూర్ణమైన కార్యాలను మనం చూడగలమని, దేవుడు మనతో ఉన్నప్పుడు పరిపూర్ణమైన దేవుని కృప పొందగలమని, దేవుడు మనతో ఉన్నప్పుడు పరిపూర్ణమైన విడుదల పొందగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశముగా స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ మన జీవితంలో కలకాలం ఉండే కృపగా ఉన్నదని, దేవుని కృప మన మీద ఉన్నప్పుడు దేవుని ప్రేమ మన మీద పరిపూర్ణముగా ఉండునని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని కృప మన మీద ఉన్నప్పుడు దేవుని ప్రేమ మన మీద ఉంటుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని, స్థిరమైన ప్రేమ పరిపూర్ణముగా ఉండునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మన జీవితంలో స్థిరమైన ప్రేమ దేవుని ప్రేమ మాత్రమే అని, స్థిరమైన ప్రేమ దేవుని నుండి మనం పొందగలమని, స్థిరమైన ప్రేమ దేవుడే మనకు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని కరుణ మన మీద ఉన్నప్పుడు దేవుని ప్రేమ కూడా మన మీద ఉంటుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని ప్రేమ పొందుకొనుటకు, జీవితంలో దేవుని కృప అనే ప్రేమ మనం పొందుకొనుటకు ఏ విధముగా దేవునితో మనం జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా కూడా దేవుడు ఏ విధముగా మనతో ఉండుటకు దేవుని కృప మన మీద ఉన్నదని, దేవుని ప్రేమ మనతో ఉన్నప్పుడు దేవుని మాట ఏ విధముగా ఉన్నదని ఈరోజు పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమ కలకాలం ఉన్నప్పుడు మన జీవితంలో కూడా దేవుని కృప కలకాలం మనతో ఉంటుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా దేవుని మాటకు బలమున్నదని, దేవుని మాట చేత ఏ విధముగా మనం జీవించగలమని, దేవుని మాట చేత ఏ విధముగా మనం నడిపింపగలమని ఈరోజు అంశం ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని మాట మనతో ఉన్నప్పుడు పరిపూర్ణమైన విడుదల మనం పొందగలమని, దేవుని మాట మనతో ఉన్నప్పుడు దేవుని ప్రేమను కూడా పరిపూర్ణంగా మనం పొందగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ప్రేమ కలకాలం ఉండునని, దేవుని ప్రేమ ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని ప్రేమ కోల్పోయే స్థితిలో మనం ఉన్నప్పుడు ఏ విధముగా జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని మాటకు బలం ఉన్నదని, దేవుని మాటలోనే శక్తి ఉన్నదని, దేవుని మాట విలువై ఉన్నదని ఈరోజు పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని మాట మనం విన్నప్పుడు దేవుని కృప మనం పొందగలమని, దేవుని మాట మనం విన్నప్పుడు దేవుని ప్రేమను కూడా పరిపూర్ణముగా పొందగలమని ఈరోజు పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా నీ మాటకు బలమున్నదని,
నీ మాట చేత బలము చేత మేము నింపగలమని, నీ మాట చేత మేము నడవగలమని ఈరోజు పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. గలిలయ సముద్రమందు పయనంబునా ఒకనాడు తుఫాను చెలరేగెను, ఒకే మాటతో గద్దించగా గాలియు అలలు శాంతించెను. సహోదరి సహోదరులారా, ఏ విధముగా దేవుని మాటకు బలం ఉన్నదో, దేవుని శక్తికి ఏ విధముగా బలము చేత మనం నింపగలుగుతామని, దేవుని బలము చేత మనం నడవగలుగుతామని, దేవుని మాటలో ఏ విధముగా బలం చేత మనం ఉన్నామని ఈరోజు పాట ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఏ విధముగా దేవుడు మాట చేత ఏ కార్యములు మన జీవితంలో చేయగలడు, దేవుని మాట ఏ విధముగా ఈరోజు అంశం ద్వారా దేవుని ప్రేమ స్థిరకాలం కలకాలం ఉండునని దేవుని మాటగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని మాటలో ఏ విధముగా బలాన్ని మనం పొందగలం, దేవుని మాటలో ఏ విధమైన శక్తి చేత మనం నింపగలుగుతామని, దేవుని శక్తిని ఏ విధముగా పొందుకుంటామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని కృపను పొందుకున్నటకు, దేవుని కరుణ అనే ధన్యతను మనం పొందగలమని, దేవుని కృప మనకు ఆధారముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని కరుణ ఏ విధముగా మనం పొందగలుగుతామని, దేవుని కృప చేత మనం నింపుకొనుటకు ఏ విధమైన కరుణ మనకు అనుగ్రహించబడుతున్నదని, దేవుని కరుణ ప్రేమగా మారుచున్నప్పుడు ఏ విధమైన జీవితాన్ని మనం పొందగలుగుతామని, దేవుని కరుణ ఏ విధమైన కృప చేత మనం నింపగలుగుతామని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మనతో ఉన్నప్పుడు దేవుని కృప మాత్రమే పరిపూర్ణంగా మనం పొందగలమని మనం ఈరోజు అంశం ద్వారా చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని మాట విలువై ఉన్నదని, దేవుని కరుణ విలువై ఉన్నదని ఈరోజు పాట ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఏ విధముగా దేవుని మాటలో శక్తి ఉన్నదని, దేవుని మాటలో బలం ఉన్నదని ఈరోజు పాట ద్వారా కూడా మనం చూస్తున్నాం. మరణించిన ఒక చిన్నారితో తలి తాకుమి అని అన్నావుగా, నీ స్వరము ఆ చెవిని సోకగనే ఆ చిన్నారి లేచి కూర్చుండెను. సహోదరి సహోదరులారా, దేవుని మాట మనలో ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని మాటకు విలువ ఉన్నదని, దేవుని శక్తి మన మీద ఉన్నప్పుడు ఏ విధముగా మనం జీవించగలమని, దేవుని శక్తి మన మీద ఉన్నప్పుడు ఏ విధముగా మనం నడవగలమని కూడా ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు అంశం కూడా ఏ విధముగా స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ స్థిరమైన ప్రేమ. సహోదరి సహోదరులారా, జీవితంలో మానవుని ప్రేమ ఏ విధముగా ఉన్నదని, మానవుని శోధన ఏ విధముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ స్థిరత్వముగా,
దేవుని ప్రేమ కలకాలముగా, దేవుని ప్రేమ మాత్రమే స్థిరమైన ప్రేమగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనుషుల ప్రేమ కొద్దిపాటిగా ఉన్నదని, లేక మనుషుల ప్రేమ ఏ విధముగా మనిషి మీద ఆధారపడి ఉండుటకు, లేక మనిషిని ప్రేమ ఏ విధముగా ప్రేమగా మారుటకు ఈ లోకంలో మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఏ విధముగా మనిషిని ప్రేమ ఉన్నదని, లేక దేవుని ప్రేమ ఏ విధముగా కలకాలం ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని చేత ఉండుటకు, దేవుని మాట వినుటకు, దేవుని ప్రేమ ఏ విధముగా పరిపూర్ణమైన కృప మనం పొందుకొనుటకు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని, స్థిరమైన ప్రేమ మాత్రమే కలకాలం నడుచునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని మాట మనం విన్నప్పుడు ఏ విధముగా దేవుని కార్యాలు కూడా మనం పొందగలమని, దేవుని మాట మనం విన్నప్పుడు ఏ విధముగా దేవుని చేత మనం నింపగలుగుతామని ఈరోజు మనం చూస్తున్నాం. దేవునిలో ఉన్న శక్తి, ఏ విధమైన దేవుని ప్రేమలో ఉండిన ఆ బలమును ఏ విధముగా దేవుడు మానవులకు అనుగ్రహించిన ప్రేమగా, ఆ ప్రేమ అనే దేవుని కృప ఏ విధముగా మన కోసం అనుగ్రహించి ఉన్నాడని, దేవుని ప్రేమ చేత దేవుడు మానవులను నింపుటకు ఏ విధంగా స్థిరమైన దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుచున్న శోధనలు, లేక జీవితంలో ఎన్నో ఆటంకముల వెంట మనకు కలుగుచున్నప్పుడు దేవుని ప్రేమను మరచుటకు ఏ విధముగా శోధింపబడుచున్నామని, లేక దేవుడు చేస్తున్న ఆ కృపగా ఉన్నప్పుడు ఏ విధముగా మనము శోధనకు గురవుచున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని మాటకు బలం ఉన్నట్లుగా, దేవుని ప్రేమకు శక్తి ఉన్నట్లుగా, దేవుని కృపయే మనకు ఆధారముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితములో అలసిపోయినప్పుడు, లేక శోధనలు కలుగుచున్నప్పుడు నన్ను ప్రేమించే వ్యక్తులు ఎవరని, లేక నేను శోధనలో ఉన్నప్పుడు నా వైపు చూచే మనుషులు ఎవరని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే శోధన కలుగుచున్నప్పుడు, లేక వేదన వెంట వేదన కలుగుచున్నప్పుడు దేవుని ప్రేమ కలకాలం మన మీద ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమయే మనల్ని నడిపిస్తూ ఉన్నదని, లేక దేవుని ప్రేమయే మనల్ని బ్రతికిస్తూ ఉన్నదని, మన జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు ఎటువైపు మనం పరిగెడుచున్నామని, లేక లోకంలో మనం ఉండుటకు ప్రయత్నిస్తున్నప్పుడు దేవుని ప్రేమ నుండి మనం దూరంగా వెళ్ళుచున్నామని ఈరోజు అంశం ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని ప్రేమ మనం పొందుకొనుటకు, దేవుని కృపయే మనకు ఆధారముగా ఉండుటకు ఏ విధముగా మనం జీవిస్తున్నాం, ఆయన కృపయే మనకు ఆధారముగా, ఆయన కరుణయే మనకు బలముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో మానవులు కోల్పోవుటకు ప్రేమ నుండి, లేక మానవ జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు దేవుని ప్రేమ నుండి దూరముగా, లేక దేవుని ప్రేమను కోల్పోయి లోక ప్రేమగా మారుచుటకు కారణం, లోకాన్ని అధికంగా ప్రేమిస్తున్నప్పుడు దేవుని ప్రేమ కోల్పోవచ్చున్నామని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని మాటకు బలం ఉన్నట్లుగా, దేవుని మాటయే మనకు ఆధారముగా, దేవుని మాటయే మనకు బలముగా ఉన్నట్లుగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని మాట మనం వింటున్నప్పుడు ఏ విధముగా దేవుని కృప మనం పొందగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే పాట ద్వారా దేవుని మాట చేత దేవుడు ఏ కార్యములు చేసి ఉన్నాడని, దేవుని మాట చేత ఏ విధమైన కార్యాల చేత మనం నడిపించగలుగుతున్నామని ఈరోజు పాట ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పాట ద్వారా ఎఫెతా అన్నావు ప్రేమతో, మూగా చెవిటితో ఒకనాడు నీ మాటలో ఏమున్నదో ఆశ్చర్యముగా తను మాట్లాడెను. నీ మాటకు బలమున్నది, నీ మాటకు బలమున్నది. యేసయ్యా యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని చేత మనం నడిపించబడుటకు, దేవుని కరుణ చేత మనం ఉండుటకు ఏ విధముగా మనం జీవిస్తున్నామని, దేవుని కృపలో మనం నడుచుటకు ఏ విధముగా మనం నిలవగలుగుతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కలుగుచున్న శోధన లేక జీవితంలో కలుగుచున్న వేదనను బట్టి మనం జీవించే విధానాన్ని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 1వ వచనంలో ఏ విధముగా దేవుని ప్రేమ కలకాలం ఉండునని, దేవుని ప్రేమ స్థిరమైన ప్రేమగా ఉండునని, దేవుని ప్రేమ ఏ విధముగా మనతో నడుచునని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని ప్రేమ, ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పించుడని, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, స్థిరమైన ప్రేమ కలకాలం ఉండినప్పుడు దేవుని ప్రేమ చేత పరిపూర్ణముగా ఏ విధముగా దేవుని కరుణను మనం పొందగలమని, స్థిరమైన ప్రేమ మనలో ఉండినప్పుడు ఏ విధమైన కృప మన మీద ఆవరించునని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే స్థిరమైన ప్రేమ మనలో ఉండినప్పుడు ఏ విధమైన ప్రేమ చేత మనం నింపగలుగుతామని, ఏ విధమైన ప్రేమ చేత మనం నింపగలుగుతున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవునికి వందనములు అర్పించుటకు లేక జీవితంలో దేవుని కృప మనం పొందుకొనుటకు ఏ విధముగా స్థిరమైన ప్రేమ కలకాలం ఉండుటకు ఏ విధముగా దేవునికి వందనాలుగా అర్పిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండును, దేవుని ప్రేమ మాత్రమే కలకాలం ఉన్నదని, దేవుని మాటనే కలకాలం ఉండునని, దేవుని మాటలో శక్తి ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, మరి దేవునిలో ఉన్న మాటకు ఏ విధముగా మనం జీవిస్తున్నామని, దేవునిలో ఉన్న మాటకు స్థిరత్వం మనం జీవించే విధానం ఏమున్నదని, దేవుని మాటలో ఏ విధముగా మనం నడుస్తున్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉన్నది కనుక, దేవుని ప్రేమ మనతో కలకాలం నడుచును గనుక ఏ విధముగా మనం జీవించుటకు మనం ఉన్నామని, ఏ విధముగా మనం నడుచుటకు దేవుని కృప మనతో ఉండుటకు స్థిరముగా ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని ప్రేమ మన జీవితంలో ఏ విధముగా మనం జీవించుటకు ప్రయత్నిస్తున్నామని, దేవుని ప్రేమ ఏ విధముగా నడుచుకొనుటకు మనం ఉంటున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా స్థిరమైన ప్రేమ
కలకాలం ఉన్నప్పుడు మనం ఏ విధముగా నడుస్తున్నామని, స్థిరమైన ప్రేమ కలకాలం ఉన్నప్పుడు ఏ విధముగా మనం జీవిస్తున్నామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవునిలో ఉండిన మంచితనమును, దేవునిలో ఉండిన మంచి ప్రేమను, ప్రభు మంచివాడు కనుక మనం ఏ విధముగా దేవునికి వందనములు అర్పిస్తున్నామని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవునిలో ఉండిన మంచితనానికి, దేవునిలో ఉండిన ప్రేమకు ఏ విధముగా దేవుని చెంత మనం ఉండి ఈరోజు దేవునికి ఏ విధముగా ప్రార్థన జీవితముగా లేక దేవునికి వందనాలుగా కృతజ్ఞత స్తుతులుగా మనం జీవిస్తున్నామని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని ప్రేమ స్థిరమైన ప్రేమ. దేవుని ప్రేమ మాత్రమే మనలో పరిపూర్ణతగా కలిగి ఉన్నదని, దేవుని ప్రేమ మాత్రమే ఏ విధముగా మనం జీవించగలమని, దేవుని ప్రేమ మాత్రమే మనం నడిపించగలదని ఈరోజు దేవుని ప్రేమగా కలకాలం ఉండుటకు దేవుని కరుణ మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని ప్రేమగా మనం ఉండుటకు, ఏ విధమైన ప్రేమ కరుణ చేత మనం జీవిస్తున్నామని, ఏ విధమైన ప్రేమ చేత మనలో ఉండుటకు ఆయన కృప మనం పొందగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా 2వ వచనంలో ఆయన స్థిరమైన ప్రేమ కలకాలం ఉండునని ఇజ్రాయేలులో పలుకుదురని మనం చూస్తున్నాం. ఆయన ప్రేమను ఏ విధముగా జీవితంలో స్థిరత్వముగా, దేవుని ప్రేమ మాత్రమే పరిపూర్ణమైన జీవముగా ఉన్నదని, దేవుని ప్రేమ మాత్రమే పరిపూర్ణతకు విలువై ఉన్నదని, దేవుని ప్రేమ మాత్రమే పరిపూర్ణమైన శక్తిని మనం పొందగలమని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ప్రేమ స్థిరత్వం అని, మానవుని ప్రేమ వ్యర్థముగా మనం చూస్తున్నాం. మనుషులలో ఉండిన ప్రేమగా కొంతమంది మనుషులలో వ్యర్థమైన ప్రేమగా మారుచున్నదని, లేక దేవుని ప్రేమ మాత్రమే స్థిరమైనదని, దేవుడు మాత్రమే స్థిరత్వంగా మానవ జీవితంలో పరిపూర్ణతకు దేవుడే మనకు ఆధారముగా ఉన్నాడని ఈరోజు అంశం దేవుని ప్రేమ స్థిరమైన ప్రేమగా, దేవుని ప్రేమే కలకాలం ఉన్న ప్రేమగా, దేవుని ప్రేమయే మనకు ఆధారముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని ప్రేమ మనం పొందుకున్నటకు, దేవుని కృప మనం పొందుకున్నటకు ఏ విధముగా మనం నడుస్తున్నామని, దేవుని కరుణ మనం పొందుకున్నటకు ఏ విధముగా మనం జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని ప్రేమను బట్టి, దేవుడు చేస్తున్న మన కోసం త్యాగముగా మారుచున్న ప్రేమగా, లేక దేవుని ప్రేమయే మనం నడిపించే ప్రేమగా, దేవుని ప్రేమయే మనకు ఆధారముగా ఉన్నప్పుడు ఏ విధముగా దేవుని ప్రేమ చేత మానవుని కోసం ఏ విధముగా దేవుడు త్యాగముగా మారి ఉన్నాడని, దేవునిలో ఉండిన ప్రేమ మానవుని కోసం ప్రేమగా మారుచున్నప్పుడు కలకాలముగా స్థిరత్వముగా నిలుచుటకు దేవుని ప్రేమ, మానవునిపై దేవుని ప్రేమ ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా మన కోసం ఉన్నాడని ఈరోజు పాట ద్వారా కూడా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని ప్రేమ మానవునిపై ఉండుటకు దేవుడు ఏ విధముగా మనకు ఆధారముగా ఉన్నాడని, ఏ విధముగా స్థిరత్వముగా ఉండుటకు దేవుని కరుణ మనం పరిపూర్ణముగా పొందగలమని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ప్రేమ పరిపూర్ణకు ఆధారముగా, దేవుని ప్రేమయే మనకు బలముగా ఉన్నదని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా స్థిరత్వం అనే ప్రేమ స్థిరమైన ప్రేమగా దేవుని ప్రేమే అని
మనల్ని నడిపించే ప్రేమ దేవుని ప్రేమయ్య అని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే ఏ విధముగా మనం దేవుని ప్రేమను బట్టి, ఏ విధముగా దేవుని కరుణను బట్టి మనం జీవిస్తున్నామని మనం చూస్తున్నాం. కలువరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కలువరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. కలుగుచున్నది దుఃఖం. సహోదరి సహోదరులారా, మనం జీవిస్తున్న ప్రేమ ఏ విధముగా దేవుని ప్రేమ మనకు ఉండుటకు, దేవుని ప్రేమయే మనకు ఆధారముగా ఉండుటకు మనం ఏ విధముగా నడుస్తున్నామని, ఆ ప్రేమయే కలకాలం ఉండే దేవుడు మనకున్నాడని, దేవుని ప్రేమయే కలకాలముగా నడుచుకొనుటకు దేవుని కరుణయే మనకున్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు ఏ విధముగా మన కోసం ప్రేమగా మారుచున్నప్పుడు, మన జీవితంలో స్థిరమైన ప్రేమగా దేవుడు మనకు ఉండుటకు ఏ విధముగా మనము కూడా దేవుని పట్ల ఏ విధముగా జీవిస్తున్నామని, దేవుని ప్రేమ స్థిరత్వముగా మనపై ఉండుటకు మనం ఏ విధముగా దేవునితో నడుస్తున్నామని, మనం నడిచే విధానాన్ని బట్టి దేవుని ప్రేమ ఏ విధముగా మనపై ఉంటుందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ప్రేమ మనం పొందుకొనుటకు, లేక దేవుని ప్రేమ మనం నింపబడుటకు, దేవుని ప్రేమ చేత పరిపూర్ణముగా నడిపింపబడుటకు ఏ విధముగా మనం దేవునితో ఉన్నామని, దేవుని స్థిరత్వం ప్రేమకు ఏ విధముగా మనకు దేవునితో మనం పరిపూర్ణమైన జీవితముగా మారుచున్నదని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ మనకు ఉండుటకు దేవుడు మంచివాడు కనుక దేవుని మంచితనమే మనకు ప్రేమగా మారి ఉన్నదని, దేవుని మంచితనమే మనకు పరిపూర్ణమైన ప్రేమ చేత నింపబడుటకు, దేవుని మంచితనమే స్థిరమైన ప్రేమగా మారుటకు కారణముగా ఉన్నదని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పించుదామని, దేవుని మంచితనమును బట్టి ఏ విధముగా స్థిరమైన దేవుడుగా మనకు ఉన్నప్పుడు ఏ విధముగా వందనములుగా దేవునికి అర్పిస్తున్నామని, ప్రార్థన అనే జీవితం చేత దేవుని పరిపూర్ణముగా కృతజ్ఞత అనే జీవితముగా మనకు దేవునితో పరిపూర్ణముగా ఉన్నప్పుడు దేవుడు మంచివాడు కనుక ఏ విధముగా మనం దేవుని చేత ఉన్నామని, ఆయన ప్రేమను బట్టి ఏ విధముగా మన మంచితనమును దేవునితో ఉంటకు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు మంచివాడు కనుక దేవునికి వందనములు పరిపూర్ణంగా అర్పిస్తున్నప్పుడు దేవుని ప్రేమ కలకాలం మన మీద ఉండునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ మంచితనముగా మారుచున్నప్పుడు ఏ విధముగా దేవుని మనం తలుస్తున్నామని, ఏ విధముగా దేవుణ్ణి తలంచి ఏ విధముగా మనం దేవునికి వందనములు అర్పిస్తున్నామని, దేవుణ్ణి తలంచి ఏ విధముగా మనం జీవిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో శోధన కలుగుచున్నప్పుడు ఏ విధముగా దేవుని చెంత ఉంటున్నామని ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని,
నలువైపులా వినబడుచున్నది, పగులుచున్నవి మా హృదయములు, కలుగుచున్నది దుఃఖం. కలువరి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం, కలుగుచున్నది దుఃఖం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని గుర్తు చేసుకుంటూ దేవుని చెంత ఉండుటకు ప్రయత్నిస్తున్నావో, దేవుని ప్రేమ ఏ విధముగా పొందుకున్నటకు మనము దేవునిలో ఉండుటకు, దేవుని మంచితనమే ఏ విధముగా మనం నడిపిస్తూ ఉన్నదని, దేవుని మంచితనమే మనకు ఆధారముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు మంచివాడు కనుక దేవునికి వందనములు అర్పింపుడని ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే అంశముగా దేవుని ప్రేమ స్థిరమైన ప్రేమగా ఉండునని ఈరోజు మనం చూస్తున్నాం. దేవుడు నడిపించి దీవించునుగాక.